ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మనం నివసించే ఇల్లు కేవలం ఇటుకలు సిమెంట్లతో కట్టిన కట్టడం కాదు, అది ఒక జీవకళ కలిగిన ప్రదేశం. ఇల్లే కదా స్వర్గసీమ అని ఊరకని అనలేదు పెద్దలు. అయితే కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. మరికొన్ని ఇళ్లలోకి అడుగు పెట్టగానే తెలియని అసహనం, బరువు, తలపోటు వస్తుంటాయి. దీనికి కారణం ఆ ఇంట్లో ఉండే శక్తి. ప్రతి ఇంట్లోనూ రెండు రకాల శక్తులు ఉంటాయి. ఒకటి దైవశక్తి, రెండు నకారాత్మక శక్తి. మరి మీ ఇంట్లో దైవశక్తి ఉందా? ఆ దేవుడి ఉనికిని మీరు గుర్తిస్తున్నారా? అది తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం. దైవశక్తి అంటే ఏమిటి? దైవశక్తి అంటే దేవుడు స్వయంగా వచ్చి కూర్చోవడం అని కాదు. ఆ ఇంట్లోని పరమాణువుల్లో ప్రవహించే సానుకూల ప్రకంపనలు. ఎక్కడైతే ధర్మం, పరిశుభ్రత, ప్రేమ మరియు ప్రార్థన ఉంటాయో అక్కడ ఈ శక్తి దానంతటా అదే ఉద్భవిస్తుంది. మీ ఇంట్లో దైవశక్తి పుష్కలంగా ఉందని చెప్పడానికి ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. హిందూ ధర్మంలో తులసి కోట లేని ఇల్లు ఉండదు. మీ ఇంట్లో తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటే ఆ ఇంట్లో దైవశక్తి నిండుగా ఉందని అర్థం. ఒకవేళ మీరు ఎంత నీరు పోసినా, ఎంత జాగ్రత్తగా చూసినా తులసి మొక్క మాటిమాటికి ఎండిపోతుంటే అక్కడ ప్రతికూల శక్తి ఎక్కువగా ఉందని గ్రహించాలి. పిచ్చుకలు, పావురాలు లేదా ఇతర పక్షులు మీ ఇంటి వరండాలో లేదా బాల్కనీలో గూడు కట్టుకుంటున్నాయా? లేదా పదే పదే వచ్చి కిలకిల రావాలు చేస్తున్నాయా? పక్షులు ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట నివసించలేవు. అవి మీ ఇంటిని ఎంచుకున్నాయి అంటే మీ ఇల్లు ఆధ్యాత్మికంగా చాలా సురక్షితమైనదని అర్థం. మీరు అగరబత్తులు వెలిగించకపోయినా ఇంట్లో పవిత్రమైన చందనం, కర్పూరం లేదా పూల సువాసన అప్పుడప్పుడు వస్తుంటే అది దైవశక్తికి ప్రత్యక్ష సంకేతం. దేవతల సంచారం ఉన్నప్పుడు ఇటువంటి పరిమళాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు దేవుడి గదిలో దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు జ్వాల కదలకుండా నిలకడగా ప్రకాశవంతంగా వెలుగుతుంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు లెక్క. ఒకవేళ గాలి లేకపోయినా దీపం ఆరిపోవడం లేదా జ్వాల నల్లగా రావడం జరిగితే దృష్టి దోషం ఉన్నట్లు భావించాలి. మీ ఇంట్లో కుక్కలు లేదా పిల్లులు ఉంటే అవి దేవుడి గది వైపు చూస్తూ తోక ఊపడం లేదా ప్రశాంతంగా నిద్రపోవడం గమనించారా? జంతువులకు మనకంటే ఎక్కువగా అతీంద్రియ శక్తులు తెలుస్తాయి. అవి ఇంట్లో ఉత్సాహంగా ఉంటే దైవశక్తి ఉన్నట్లే. మీ ఇంటికి వస్తే అస్సలు వెళ్ళాలనిపించడం లేదండి, చాలా ప్రశాంతంగా ఉంది అని మీ స్నేహితులు లేదా బంధువులు అంటుంటారా? బయట వ్యక్తులు మీ ఇంటి వాతావరణాన్ని మెచ్చుకుంటున్నారు అంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అర్థం. చిన్నపిల్లలు దైవ స్వరూపాలు. మీ ఇంట్లోని పసిపిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా ఆడుకుంటూ ఉంటే ఆ ఇల్లు దైవశక్తికి నిలయం. కారణం లేకుండా పిల్లలు ఏడవడం లేదా తరచుగా అనారోగ్యానికి గురవ్వడం నెగిటివ్ ఎనర్జీకి సంకేతం కావచ్చు. మీరు ఏదైనా పనిని చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఆగిపోయి ఉండి హఠాత్తుగా ఏ ఆటంకం లేకుండా ఆ పని పూర్తయితే అది దైవ ప్రేరణ. అదృష్టం మీ తలుపు తడుతోందంటే మీ ఇంట్లో దైవశక్తి తోడు ఉందని అర్థం. రోజంతా బయట ఎన్ని గొడవలున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికి రాగానే మనసు తేలికపడి రాత్రి హాయిగా నిద్రపడుతుంటే మీ ఇల్లు ఒక దేవాలయం వంటిదని అర్థం. పీడకలలు రాకుండా ఉండటం కూడా దైవశక్తి ఫలితమే. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి వెంటనే సద్దుమణిగి అందరూ ఐకమత్యంగా ఉంటున్నారంటే అది దైవకృప. కష్ట సమయాల్లో కూడా దేవుడున్నాడు, చూసుకుంటాడు అనే ధైర్యం మీలో కలుగుతుంటే ఆ శక్తి మీ ఇంట్లోనే ఉంది. దైవశక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి మన వాస్తు శాస్త్రంలో కొన్ని చిన్న పరీక్షలు ఉన్నాయి. ముందుగా ఒక గాజు గ్లాసులో నీరు తీసుకుని అందులో కొద్దిగా కల్లుప్పు వేసి మీ ఇంట్లో ఎవరికీ కనిపించని ఒక మూలన ఉంచండి. 24 గంటల తర్వాత ఆ నీరు మురికిగా లేదా రంగు మారి ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. నీరు స్వచ్ఛంగా ఉంటే దైవశక్తి ఉన్నట్లు. దేవుడి గదిలో ఓ తాజా నిమ్మకాయను ఉంచండి. అది ఎండిపోకుండా పసుపు రంగులోకి మారి అలాగే ఉంటే మంచిది. ఒకవేళ అది కుళ్ళిపోయినా లేదా నల్లగా మచ్చలు పడినా అక్కడ దోషం ఉన్నట్లు. దేవుడికి పెట్టిన పువ్వులు సాయంత్రం వరకు వాడిపోకుండా తాజాగా ఉంటే ఆ ప్రదేశంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నట్లు లెక్క. ఇంట్లో దైవశక్తిని పెంచుకోవడం ఎలా? ఒకవేళ మీ ఇంట్లో ఇప్పుడు చెప్పిన సంకేతాలు తక్కువగా ఉన్నాయని అనిపిస్తే ఆందోళన చెందకండి. దైవశక్తిని మనం ఆకర్షించవచ్చు. ఎలాగంటే ప్రతిరోజు ఉదయం 4:30 నుండి 6 గంటల మధ్య దీపం వెలిగించండి.
ఆ సమయంలో ప్రకృతిలో దైవశక్తి అత్యధికంగా ఉంటుంది. పూజ చేసేటప్పుడు గంట కొట్టడం లేదా శంఖం ఊదడం వల్ల వచ్చే శబ్ద తరంగాలు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని నశింపచేస్తాయి. వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కల్లుప్పు వేయండి. ఇది వాస్తు దోషాలను తొలగిస్తుంది. అప్పుడప్పుడు ఇల్లంతా గోమూత్రాన్ని చల్లడం వల్ల పవిత్రత పెరుగుతుంది. ఇంట్లో నిరంతరం విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామం ప్లే చేయటం వల్ల ప్రకంపనలు మారుతాయి. గుర్తుంచుకోండి, శుచి ఎక్కడ ఉంటే శుభం అక్కడ ఉంటుంది. ఇంటిని చిందరవందరగా ఉంచకుండా సామాన్లు సర్దుకుని వెలుతురు గాలి వచ్చేలా చూసుకుంటే దైవశక్తి తనంతట తానుగా వస్తుంది. మిత్రులారా, దైవశక్తి అనేది ఎక్కడో ఆకాశంలో లేదు. అది మీ ఆలోచనల్లో, మీ మాటల్లో, మీ ఇంటి వాతావరణంలో ఉంది. ఇప్పుడు చెప్పిన సంకేతాలను గమనించండి. మీ ఇంట్లో దైవశక్తి ఉందని మీరు గుర్తిస్తే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఒకవేళ లోపాలు ఉంటే చిన్న చిన్న మార్పులతో మీ ఇంటిని నందనవనంగా మార్చుకోండి. ఆ శ్రీమన్నారాయణుడి కృపతో మీ ఇల్లు ఎప్పుడూ సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని భక్తి భాస్కర ఛానల్ మనసారా కోరుకుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి వింతైన లేదా అద్భుతమైన అనుభవాలు ఏవైనా జరిగాయా? ఉదాహరణకు, కారణం లేకుండా మంచి సువాసన రావడం లేదా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి ఫోటో వైపు చూస్తే ప్రశాంతత కలగడం వంటివి. మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ కామెంట్ మరో 10 మందికి భక్తిని పంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.